నర్సరావుపేట పట్టణంలోని లింగంగుంట్ల సచివాలయం 2 పరిధిలోని 25/9/2025 తేదీనందు స్వశక్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోషణ మహా కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోషకాహారమునకు సంబంధించిన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు గంగుల పెద్దరెడ్డి ప్రారంభించారు. పలువురు గర్భవతులకు, బాలింతలకు, పురుషులకు డాక్టర్ నీలగిరి వెంకటరమణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యంపై పలు సూచనలు, సలహాలు, సందేహాలపై అవగాహన కల్పించారు. అనంతరం సూపర్వైజర్ జోష్నా మేరీ గోల్డ్ మాట్లాడుతూ పోషణ మహా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్ నందు ఆహారంలో చక్కెర, నూనె వినియోగం తక్కువ చేయటం గురించి మరియు చిన్నపిల్లలు, ఊబకాయ సమస్యల గురించి, అలానే మంచి పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను స్టాల్ నందు ఏర్పాటు చేసిన వాటి విలువలను గర్భవతులకు, బాలింతలకు, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ పోషక పదార్థాలన్నీ జి. లక్ష్మి, ఈశ్వరమ్మ, కె. మల్లేశ్వరి తయారు చేశారని ఆమె తెలిపారు. చాలా చేస్తాం. ఇప్పుడు తీసిపోయి వేస్ట్ ఎవరు చేయట్లేదు మేడం. తీసుకోండి మేడం, అవి కూడా తీసుకోండి మేడం. అంటే ఈ రోజు అరే మన పిండి అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎన్ వెంకటరమణ, పిహెచ్సి పమిడిపాడు. ఇక్కడ ఈ రోజు స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ కి సంబంధించి మన లింగంగుంట సచివాలయంలో ఇక్కడ పెద్దరెడ్డి గారు, మన ఏఎన్ఎం గారు, అంగన్వాడీ ఐసిడిఎస్ టీచర్ వాళ్ళందరూ కూడా వేయించేసి ఉన్నారు. ఇక్కడ స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, వాళ్ళలో ఇబ్బందుల నుండి ఎలా అవగాహన కల్పించుకోవాలి అనే ఇదిలో మోడీ గారి ప్రోగ్రాం కింద ఆయన చెప్పిన సలహాలతో, వారి సూచనలతో మేము ఈ ప్రోగ్రామ్ ని నడిపిస్తున్నామండి. స్త్రీ యొక్క ఆరోగ్యం బాగుంటే ఇంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఇంటిని బాగా నడిపించగలరు అనే ఉద్దేశంతో స్త్రీ శక్తిని, స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నడిపిస్తున్నాము. ఈ రోజు ప్రత్యేకంగా స్త్రీలకి వాళ్ళకి రక్తహీనత లక్షణాలు కానీ, చిన్న వయసులోనే పెళ్ళవటం వల్ల గర్భాశయంలో వచ్చే మార్పులు కానీ, వాటిలో ఏదన్నా లక్షణాలు కానీ, ప్రెగ్నెన్సీలో గర్భిణీలో వచ్చే మార్పులు కానీ, అందులో ఉన్న పోషకాహార లక్షణాల్లో ఏదన్నా తేడాలు కానీ అవన్నీ గమనించి ప్రత్యేకంగా వాళ్ళకి చేయగలిగిన పరీక్షలు చేసి వాళ్ళకి వ్యాక్సిన్స్ కానీ, చిన్న బిడ్డలకు ఎవరైనా టీకాలు మిస్ అయ్యి వేరే ఊర్లు వెళ్ళి టైంకి టీకాలు వేయించుకోని బిడ్డలకి వ్యాక్సినేషన్ కానీ, హెచ్బి టెస్ట్లు ఉన్నాయి కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో వాళ్ళకి ఏదన్నా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా కానీ వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపరిచేలాగా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి సలహాలు, సూచనలు, ఎలాంటి ఆరోగ్యపరమైన సూచనలు ఇవ్వాలి అనేదే ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం అండి. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు లింగంగుంట్ల సచివాలయం 2 పరిధిలో
స్వస్తి శక్తి స్వశక్తి పరివార్ కార్యక్రమానికి మన డాక్టర్ వెంకటరమణ గారు, ఐసిడిఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ గారు, మన ఏఎన్ఎంలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా స్త్రీల యొక్క ఆరోగ్యంని బాగుంటే ఆ ఇండ్లు మొత్తం బాగుంటుందని ఉద్దేశంతో వారికి అన్ని రకాల పరీక్షలు చేసి కుటుంబం ఆనందంగా ఉండాలంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని రకాల పరీక్షలు చేసి వాళ్ళని ఆరోగ్యవంతంగా ఉంచాలని చెప్పి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోత్స్న మేరీగోల్డ్. ఇక్కడ లింగంగుట్ట 2 సచివాలయం నందు ఈరోజు స్వశక్తి స్త్రీ పరివార్ అభియాన్ కింద మా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఆహారానికి సంబంధించి యంగ్ అండ్ ఇన్ఫాంట్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ గురించి తెలియజేయటం, ఎవరైనా సరే ఫస్ట్ గర్భవతిని నమోదు చేయటం, వాళ్ళకి కావాల్సిన PMVY కింద సూచనలు సలహాలు ఇవ్వటం, మంచి ఆహారం ఎలా తీసుకోవాలి, ఆహారంలో షుగరు ఆయిల్ కంటెంట్ని ఎలా తగ్గించుకోవాలి అనే విషయాలపైన అవగాహన కల్పిస్తున్నామండి. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మేము కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఇది పోషణ మహాలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా పోషణ మహా కార్యక్రమంలో భాగంగా ఈ సచివాలయం నందు ఫుడ్ మెటీరియల్తో సంబంధించిన తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను, కూరగాయలు, ఆకుకూరలు అన్ని కూడా ఒక స్టాల్ అంటూ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తడం జరుగుతుందండి.